డైరెక్ట్ వాడికి అక్కడి నుంచి ఏదైతే మనం సెప్టిక్ ట్యాంక్ అది ఉందో అక్కడికి వెళ్ళి వాటర్ వస్తుంది. ఇది ఉడా స్టార్ట్ అయినప్పుడు సెప్టిక్ ట్యాంక్ అదే పట్టింపు ఏం లేదు సార్. ఈ కూడా అప్డేట్ డేంజరస్ ఉన్నట్టుగా వీడియో చూసి వనస్థలిపురం డివిజన్ 11th వార్డ్ డివిజన్లో ఈ బ్రూగ డ్రైనేజ్ గత 5 సంవత్సరాల కింద కూడా కాలనీ ఎన్జిఓస్ కాలనీ ఇది 5 సంవత్సరాల నుంచి ఇదే పరిస్థితి ఉంది. గత ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి కూడా చేపిస్తా అన్నాడు, ఇప్పటివరకు లేదు. ఈ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి వచ్చినా కానీ ఏ పనులు కాలేదు. ఇది అట్లనే పెట్టి గోడ కట్టి గోడ కూడా కంప్లీట్ కాలేదు ఇంకా వరకు. చెట్లు గిట్లు భయం వేస్తుంది రాత్రిపూట తిరగాలని. ఆడవాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది. ఇక్కడ బస్ స్టాప్ ఉంది, కొంచెం ప్రాబ్లం ఉంది. దీన్ని పరిష్కరించడం కావాలని మా యొక్క 11th డివిజన్ వాళ్ళ తరఫు నా యొక్క విన్నపం. పార్కు 2007లో శిలాఫలకం వేశారు. ఇది ఎన్జిఓస్ కాలనీ 11th వార్డ్ డివిజన్. ఇది దీంట్లో ఈ పార్కు సంబంధించింది ఏంటంటే 2007లో శిలాఫలకం పెట్టారు ఇనాగ్రేషన్ చేసి. అయితే ఓన్లీ గోడ గేట్ ఒకటే పెట్టారు కానీ దీన్ని డెవలప్ మాత్రం చేయలేదు. లోపల అంతా ఇంటర్నల్ నుంచి అవతల నుంచి కూడా పైప్ లైన్ ఉంది, డ్రైనేజ్ పైప్ లైన్. దాన్ని కూడా లోపల నుంచి వేయలేదు. డ్రైనేజ్ పైప్ లైన్ వేస్తా అని చెప్పి మొత్తం పిల్లలకి పార్క్ చేస్తా అని కూడా ఇప్పటి వరకు అధికారులు ఎమ్మెల్యేలు వీళ్ళు కూడా ఎటువంటి స్పందన కూడా లేదు. దానికి సంబంధించి మీరు చర్య తీసుకోవాలని మా 11th డివిజన్ తరఫు